పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సభ అధ్యక్షులు మేడిపల్లి అంజన్న ఆధ్వర్యంలో మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ చూడాస్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు కరీంనగర్ కలెక్టర్ ప్రమీలా సత్పతి ఇంకా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, వారు చేసిన సేవల గురించి చాలా గొప్పగా విశ్లేషించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్టీలు వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగారు. ఇంకా ప్రభుత్వం అందించే సబ్సిడీ లోన్స్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మనం చెప్పే ప్రతిదీ కూడా మన పిల్లలకు పోవాలి. ఒక మహానుభావుని జయంతిని జరుపుకుంటున్నాం. మేము 80లో మెడిసిన్ చేసేటప్పుడు జయంతి ఉత్సవాలంటే నడిచిపోయేటప్పుడు అంబేద్కర్ కానీ జగజ్జీవన్ రామ్ కానీ, అప్పటికి అంబేద్కర్ చనిపోయినాడు మేము మెడిసిన్ చేసే టైంకి, జగజ్జీవన్ రామ్ గారు ఉండే. ఆయన జయంతికి మెడికల్ కాలేజ్ నుండి హనుమకొండ పోవాలంటే ఒక 7-8 కిలోమీటర్లు నడిచేది. మరి ఆసక్తి ఎక్కడున్నది? మీరెందుకు సమాజంలో ఈ విషయాన్ని తీసుకొస్తలేరు? వీళ్ళు మాట్లాడే మహానుభావులందరూ పెద్ద వక్తలు, వాళ్ళందరూ ఆలోచన విధానం అక్కడికి పోవాలి. కాబట్టి దయచేసి మాట్లాడండి. రాత్రి 10 గంటల దాకా మాట్లాడదాం. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఉంటాడు. చెప్పేవాడికి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హార్డ్లీ ఒక 200 మంది లేదు. 200 మందికి మనం ఊదరగొట్టి చెప్తే అది కాదు. తర్వాత ఇదంతా కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. వచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో పూలే గారిది కానీ అంబేద్కర్ గారిది కానీ విజయవంతంగా ఊర్ల నుంచి తరలిస్తాం. ఒక మంచి వక్తలను పట్టుకొస్తాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని మన జాతి ప్రజలకు తీసుకెళ్దాం. ఈరోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన ఒక గొప్ప మహానుభావుడు. 1935లో ఎమ్మెల్యేగా అయిండు. ఒక సొంత పార్టీ పెట్టినాడు. 77 లోపల సొంత పార్టీ పెట్టి 27 మంది ఎంపీలను ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర గల ఒక పోరాట యోధుడు, ఒక గొప్ప నాయకుడు. కాబట్టి ఆయన జయంతిని స్మరించుకొని ఆయన ఏం చేసినాడు, మనం కూడా ఏ విధంగా ఉండాలి. ఈ విగ్రహం పెట్టామంటే ఇది ఉత్సవ విగ్రహం కాదు. కాబట్టి విగ్రహాన్ని చూస్తే జగజ్జీవన్ రామ్ గుర్తు రావాలి, ఆయన చేసిన పనులు గుర్తు రావాలి, ఆయన పోరాటం గుర్తు రావాలి. వీటి కోసమే మనం పెట్టుకుంటాం. మనం ఊర్లలో పోచమ్మలు మైసమ్మలను పెట్టుకొని ఊర్లో ఎంటర్ కాగానే కొబ్బరికాయ కొట్టి దండం పెడతాం కదా. అదేవిధంగా మన కోసం కూడా 2 దేవుళ్ళు ఉన్నారు. ఒక ఆయన అంబేద్కర్ అయితే ఇంకో ఆయన బాబు జగజ్జీవన్ రామ్. వీరందరి గురించి పెట్టాలి. ఏదో తూతు మంత్రంగా వచ్చినామా, మాట్లాడినామా, వెళ్ళిపోయినామా, అది కాతమ్ముడు. అవన్నిటిని క్లోజ్ చేయండి. గత ప్రభుత్వంలో చాలా వివక్షకు గురేను. గత ప్రభుత్వంలో స్థానం లేదు, ఎవరికి స్థానం లేదు. మీరు అనుకుంటున్నారేమో, కొంతమంది అనుకుంటారు ఆ రోజు రాజయ్యను బర్తరఫ్ చేసినాడు కదా కేసీఆర్. బర్తరఫ్ చేసినంత మాత్రం ఎవరు పోరాటం చేశారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు రాలేదు కదా. అట్లాంటిది కాకుండా మనము ఇద్దరం కూడా ఐక్యంగా ఈరోజు కేటగరైజేషన్ అయినా కూడా మనం కలిసి ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నింటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటాం, ఆయన ఆలోచన విధానాన్ని పాటించాం. చెప్పేదే కానీ పాటించేది లేకుండా కాదు. చెప్పింది ఏదో ఉన్నదో అది పాటించే విధంగా ఉండాలి. అది పాటించి ప్రజలకు ఉద్దేశపూర్వకంగా ఉండాలి. నేను మాట్లాడొద్దని ఎవరిని అంటలేనన్నా, మీరు మాట్లాడండి. గంటలు రాత్రి వరకు ఉంటా, నాకేం పని లేదు. నేను వృత్తినే వదిలేసిన ప్రజాసేవలో. నేను ఒక మంచి ప్రాక్టీస్ చేసుకుంటుంది. డాక్టర్గా వృత్తిలో ఉన్నటువంటి నేనేదో చిన్న అల్లటప్ప చదువులు చదవలేదు. కాబట్టి ఎంఎస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఢిల్లీలో 3 సంవత్సరాలు జీపీ పంత్ హాస్పిటల్లో చేసిన. ప్రజాసేవ చేద్దామని వచ్చిన, మన ప్రజల కోసం వచ్చిన. కాబట్టి దయచేసి మీరు మాట్లాడండి. మేము తప్పకుండా ఉంటాం. తప్పకుండా కలెక్టర్ గారు ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, అడిషనల్ కలెక్టర్లు ఉంటారు. కాబట్టి మీరు ఏం మరీ లేదు. కానీ మాట్లాడేది జనం లేదు, కుర్చీలతో కాదు మాట్లాడేది. ఒకరోజు ఒక సభకు పోయినాం మేము. మంచిర్యాల లోపల పెద్ద సభ, భారీ బహిరంగ సభ, లక్షల మంది వచ్చారు. లాస్ట్ ఖర్గే మాట్లాడడానికి ముందు ఆయన కుర్చీలతో మాట్లాడిపోయింది. ఆయన సందేశం కుర్చీలకు చేరుతుందా, జనాలకు చేరుతుందా? ఇది మనం ఆలోచించాలి. మాట్లాడడానికి ఏమున్నది? వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఎట్లా అని చెప్తాడు. కాబట్టి దయచేసి అది ఆలోచించండి. మా జాతి ప్రజలందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. అందరూ ప్రతి ఒక్కరు గుంజుకునే హక్కు నాకు ఉందన్నా. నేను చెప్తా, చరిత్ర చెప్తా, ఆగండి. మైక్ గుంజుకుంటాం. మాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. దయచేసి సభ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి
గత కొన్ని సంవత్సరాలుగా వివిధ వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రభుత్వం భాగమై ప్రభుత్వం నిరంతరం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేందుకు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. కానీ కొంతమంది ప్రజా సంఘాల నాయకులే కావచ్చు, వివిధ రాజకీయ పార్టీ నాయకులే కావచ్చు, వర్ధంతి జయంతి కార్యక్రమాలను నిస్వార్థంగా వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ కొంతమంది వ్యక్తులని దయచేసి మీ ఎవరు నేను మాటలు నేను వ్యక్తిగతంగానో స్వార్థపూరితంగానో మాట్లాడలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గత 10-15 ఏళ్ళుగా మేము ఒక సిద్ధాంతంతో జాతి మనుగడ కోసం, జాతి ప్రయోజనాల కోసం ఉన్నత విద్యావంతులుగా మహనీయుల ఆలోచన విధానాన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష కోసం మేము సమయాన్ని వెచ్చించి ఆ మహనీయులు కోరుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరి హక్కుల కోసం నిరంతరం ప్రశ్నిస్తూ ప్రభుత్వాల పైన యుద్ధం చేస్తున్నటువంటి నాయకులు మేము. మామూలు కొంచెం మీరు గమనించాలి, ప్రతి ఒక్కరు ఈ వేదిక మీద ఉండే వ్యక్తులు. ఇంతకుముందు మా సీనియర్ అభ్యుదయ నాయకులు చాలా సంతోషం అనిపించింది. మరి మీరు సూడా చైర్మన్ అయిన తర్వాత కనీసం భాగ్యరెడ్డి వర్మ విగ్రహాన్ని కూడా సుందరీకరణ చేయాలని మేము చాలాసార్లు మిమ్మల్ని కోరాము. కానీ ఇంతవరకు కూడా భాగ్యరెడ్డి వర్మ విగ్రహం చుట్టూ అక్కడ చెత్త చెదారం నిండిపోయింది. కనీసం దాని సుందరీకరణ కూడా పూనుకోవడం లేదు. దయచేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాము. ఇప్పుడు మే 22వ తారీఖు నాడు మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి ఈలోపు మీరు చొరవ తీసుకొని దయచేసి ఆ యొక్క కూడలిని సుందరీకరణ చేయాలని చెప్పి ఈ సభ సందర్భంగా మిమ్మల్ని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే మేడంజన కోపం చేస్తున్నట్టున్నాడు, ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడంజన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇది సమాధానం చెప్పాలి. అలాగే కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే జాతీయ హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి గౌరవశ్రీ బండి సంజయ్ గారు ఎందుకు రావడం లేదు ఈ సభకు? ఎందుకంటే దళితులమని చిన్న చూపా, లేకపోతే ఈ మీటింగ్లో మేము రాదనుకుంటున్నారా అనేది మాకు రావాల్సిన విషయం. ఎందుకంటే దళిత సభ జరిగితే రెడ్డిలు, బీసీలు, అగ్రకులాలు మాత్రం రారు. మా ఎమ్మెల్యేలు కానీ మా శాసనసభ్యులు మా దళితులు అయితే మాత్రం తప్పకుండా వస్తారు. అదే బీసీ మన మహాత్మా జ్యోతిరావు పూలే దానికి మాత్రం వస్తారు, కానీ ఈ సభలకు రారు. ఎందుకంటే పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.